హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చిల్లీ చికెన్. ఈ చిల్లీ చికెన్ అన్నది బయట క్రంచీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా, స్పైసీగా ఎంత బాగుంటుందో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం చికెన్ని ఒక 10 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేసి చికెన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు ఒక ఎగ్ని బాగా బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్నాక చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఇందులోనే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి పిండి అనేది చికెన్ మొత్తానికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చికెన్ని ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అన్ని చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ చికెన్ ముక్కని రెండు వైపు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా మనం చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది లోపలి వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గార్లిక్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా తురిమి తీసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా పాయల్లా కట్ చేసి యాడ్ చేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్కి ఈ సాసెస్ అనేవి బాగా పడతాయి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది.